హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే ఆకతాయి పిశాచాలు. 10 రోజుల పాటు పట్నంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇంటికి తిరిగి వచ్చిన అవతారంతో వాడి అవ్వ, ఏం నాయనా, నా ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను ఎలానూ వెళ్ళలేను, రేపు తెల్లవారుజామునే మీ మేనమామ కూతురు ఆదిలక్ష్మి పెళ్ళి, ఆ సంగతి మరిచావా అన్నది. అవ్వ మాటలు వింటూనే అవతారం ఉలిక్కిపడ్డ. ఆదిలక్ష్మి అతడి కంటే వయసులో 1-2 పెద్ద. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు. ఆమె పెళ్లి రోజు తను మరిచిపోవటం ఏమిటి? అవ్వ, నువ్వు గుర్తు చేయకపోతే ఎంత పొరపాటు జరిగేది. మామయ్య వాళ్ళ ఇంటికి ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు అవతారం. ఇప్పుడా, ఇంత రాత్రివేళ అన్నది అవతారం అవ్వ ఆదుర్దాగా. చూడు, పేరుకు రాత్రి గాని పుచ్చ పువ్వు లాంటి వెన్నెల. అలా కాలువగట్టు పట్టుకున్నానంటే 2 గంటల్లో మామయ్య ఇంట్లో ఉంటాను అంటూ అవతారం బయలుదేరాడు. వాడు కాలువగట్టు మీద చకచకా నడుస్తూ త్వరలోనే మేనమామ ఊరును సమీపించాడు. అక్కడ అవతారం కాలువగట్టు దిగి ఒక తాటితోపుల్లో ఉన్న కాలిబాట వెంట ఊరు చేరాడు. అవతారం తాటితోపుల్లో ప్రవేశించి కొద్ది దూరం నడిచాడో లేదో హఠాత్తుగా ఒక చెట్టు వెనుక నుంచి 2 ఆడపిశాచాలు ముందుకు వచ్చి వాడి దారిని అడ్డగించాయి. అవతారం నిలువెల్లా వణికిపోసాగాడు. అప్పుడు పిశాచాల్లో ఒకటి, నీ అవతారం చూస్తే ఎవరైనా ధైర్యవంతుడని అనుకుంటాడు. ఎందుకలా బాణం దెబ్బతిన్న కొంగలా రెపరెపలాడిపోతావు? ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగింది. ఆదిలక్ష్మి పెళ్ళికి అన్నాడు అవతారం ఇంకా వణుకుతూనే. ఆ మాట వింటూ పిశాచాలు ముఖముఖాలు చూసుకొని కేరింతలు కొడుతూ, చూడు, ఆదిలక్ష్మి పెళ్ళో అనంతలక్ష్మి పెళ్ళో ఏదైనా మాకొకటే, మేము వస్తాము అన్నవి. అప్పటికి అవతారం కాస్త సిమ్మితపడి, సంగతి తెలిసాక మామయ్య నా చర్మం వలిచేస్తాడు, పెళ్ళికి పిశాచాలను వెంట పెట్టుకుపోవటమా అన్నాడు. వెంట పెట్టుకుపోకపోతే ఇప్పుడే చర్మం వలిచేస్తాం, మరేమంటావిప్పుడు అని అడిగినాయి పిశాచాలు. ఇక తప్పదనుకొని అవతారం, ఇప్పుడే మీ చేత చర్మం వదిలించుకునే కంటే తప్పనిసరైతే ఆదిలక్ష్మి పెళ్ళి చూశాక మామయ్య చేత ఆ పని చేయించుకుంటాను, మీరు కాస్త గుట్టుమట్టుగా నా వెంట రాలేరా అని అడిగాడు పిశాచాలను. అదంతా మా కొదులు, ముందు నువ్వు కదులు అన్నవి పిశాచాలు తృప్తిగా. అవతారం నడక సాగించాడు. పిశాచాలు మరీ కనిపించలేదు. వాడు మేనమామ ఇంటిని సమీపిస్తుండగా పిశాచాలు 2 ముందే పెళ్లి పందిరిని సమీపించి మెడ నిండా నగలుతో పట్టుచీరలతో ఇంట ప్రవేశించినాయి. ఇది చూసి అవతారం బకిపోతూ పెళ్లి పందిరి దాటి వాకిట్లోకి రాగానే అక్కడ వాడి మేనమామ ఎదురుపడి, ఏమిటిరా గజగజలాడిపోతున్నావు? నేను పెళ్లి పనుల హడావిడిలో ఉన్నాను, పోయి కాసేపు ఆ పక్క గదిలో నడుం వాల్చు, తర్వాత వైద్యుణ్ణి పిలుస్తాను అంటూ వెళ్ళిపోయాడు. అవతారం గదిలోకి పోయి ఒక మూలన చాప మీద ములగడ తీసుకొని పడుకున్నాడు. ఈ లోపల పిశాచాలు 2 తమ ఇష్టానుసారం అల్లరి పనులు ప్రారంభించినాయి. ఆడపెళ్లివారు మగపెళ్లి వారికి ఎదురుగా ఉన్న మండువా ఇంటిని విడిదిగా ఇచ్చారు. పిశాచాల్లో ఒకటి పెళ్లి కొడుకు తల్లిగా రూపం మార్చుకొని పెళ్లి కూతురు ఉన్న గదిలోకి వెళ్ళింది. కాబోయే వియ్యపురాలిని చూసి ఆదిలక్ష్మి తల్లి, రావదినా రా అంటూ ఆహ్వానించింది. నువ్వు ఇవ్వబోయే సారా ఏపాటి ఘనంగా ఉన్నదో చూడాలని వచ్చాను వదినా అన్నది పిశాచం. ఆ పక్కనే తాటాకు బుట్టలో ఉన్న లడ్లు, సునివుండలు, చలిమిడి, అరిసెలు అన్నీ ఆదిలక్ష్మి తల్లి పిశాచానికి చూపించింది. పిశాచం చలిమిడి కొద్దిగా తీసుకొని నోట్లో వేసుకొని, ఈ దిక్కుమాలిన చలిమిడి మీ అమ్మాయి రంగులాగే ఉన్నది, మరి పాత బెల్లంతో గాని చేశావా ఏమిటి అన్నది. ఆ ప్రశ్నకు ఆదిలక్ష్మికి ఆమె తల్లికి మనసు చుబుక్కుమన్నది. తర్వాత పిశాచం అరిసెలకు సున్నివుండలు కూడా బాగోలేవంటూ పేర్లు పెట్టి, మరి 2 బుట్టలో బూరెలు పులిహోర సర్దించు అన్నది. ఆదిలక్ష్మి తల్లి నిర్ఘాంతపోయి, వాటికి అంత తొందరేం వదినా, అవి మర్నాటికే పులిపెక్కిపోతాయి కదా అన్నది. మా ఇంటి కోడళ్ళు అలా పులిపెక్కినవి పాచిపోయినవి తినటం ఆనవాయితీ. ఈ లడ్లు పులుపు కంపు కొట్టడానికి 10 రోజులు పడుతుంది, అప్పటిదాకా బూరెలు పులిహోర తింటుంది మీ అమ్మాయి అన్నది పిశాచం. గౌరీ పూజకు సిద్ధమవుతున్న ఆదిలక్ష్మికి ఆ మాటలు వినగానే పెద్ద గరిటెతో కడుపులో దేవినట్లయింది. ఆ
ఆమె చప్పున పెరట్లోకి పరిగెత్తి బల్లున వాంతి చేసుకున్నది. ఆమె తల్లి హడావుడి పడిపోతూ కూతురి వెనకాల పెరట్లోకి వెళ్ళగానే పిశాచం రూపం మార్చుకొని గదిలో నుంచి వెళ్ళిపోయింది. ఆదిలక్ష్మి చల్లనీళ్లతో ముఖం కడుక్కొని, నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి చేసుకోను అన్నది తల్లితో. ఆ మాటలకు ఆమె తల్లి కంగారు పడిపోయి భర్తను వెతికేందుకు వీధికేసి పరిగెత్తింది. ఇక రెండో పిశాచం పెళ్లి కొడుకు వాళ్ళ విడిది ఇంట్లోకి వెళ్ళింది. పనంతా ఆడపెళ్లి వారిదే కావటంతో మగపెళ్లి వారంతా కునుకుపాట్లు పడుతున్నారు. పెళ్లి కొడుకు ఒక్కడు మిద్ద మీద పడుకొని దోమల బాధతో సతమతమవుతున్నాడు. పిశాచం పెళ్లి కూతురులా విసరకర్రతో అతడి దగ్గరకు వెళ్ళింది. పెళ్లి కొడుకు ఆశ్చర్యపడుతూ, ఇలా వచ్చావేమిటి? ఎవరైనా చూస్తే నవ్వరు అన్నాడు. ఆ మాత్రం నేను నవ్వగలను. ఇక్కడ నువ్వు దోమల బాధ భరించలేకుండా ఉన్నావని వచ్చాను. మా ఊరి దోమలు కందిరీగల్నే వెన్నెంటి తరమగలవు, విధవ దోమలు అంటూ పిశాచం విసరకర్ర కాడతో పెళ్లి కొడుకు కొట్టింది. పెళ్లి కొడుకు అబ్బా అని ఊరుకున్నాడు. అయినా పిశాచం అతన్ని వదలక ఇక్కడొక దోమ అక్కడొక దోమ అంటూ విసరకర్రతో ఎడాపెడా కొట్టసాగింది. దానితో సాహసం కోల్పోయిన పెళ్లి కొడుకు ఇక చాలే ఊరుకో అంటూ పిశాచం చేతిలోని విసరకర్రను పిశాచం కళ్ళనీళ్లు తుడుచుకున్నట్లు నటిస్తూ దోమలను కొడుతూ ఉంటే, తగిలిన చిన్న దెబ్బలకే ఇంత కోపం తెచ్చుకుంటున్నావు. రేపు పెళ్ళయ్యాక నిజంగానే కొడితే మరింత కోపం తెచ్చుకుంటావో అన్నది. ఏమిటి, పెళ్ళయ్యాక నన్ను కొడతావా అన్నాడు పెళ్లి కొడుకు నివ్వెరపోతూ. నీ వంట నచ్చకపోతే కొట్టడం కాక మరేం చేస్తాను అన్నది పిశాచం. నేను వంట చేయాలా అన్నాడు పెళ్లి కొడుకు కోపంగా. గిన్నెలు కడిగి ఊరుకుందామనుకుంటున్నావా? అదేం కుదరదు. ఇంటి ముందు కల్లాపి చల్లడం, బట్టలు ఉతకడం, ఇంకా చిల్లర పనులు చాలా చేయవలసి ఉంటుంది అన్నది పిశాచం. పెళ్లి కొడుకు లేచి నిలబడి, నీకు కావలసింది భర్త పాలేరు అంటూ పరుగు పరుగున మిద్దె దిగి తల్లిదండ్రుల దగ్గరకు పోయి జరిగిందంతా చెప్పి, నేను చేస్తే ఆ పిశాచాన్ని చేసుకోను అన్నాడు. క్షణాల మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవటం లేదని సంగతి నలుగురికి తెలిసిపోయింది. అటు ఇటు వచ్చిన బంధువులు ఇదేమైనా బొమ్మలాట అనుకుంటున్నారా? ఎందుకు చేసుకోరో చెప్పండి అని రెండు పక్షాల వాళ్లను నిలదీసి అడిగారు. పెళ్లి కొడుకు తల్లి పరమగయ్యాలి. ఇంతకు కొంచెం సేపు ముందు వచ్చి నానా మాటలు అన్నది అన్నారు ఆడపెళ్లివారు. భోజనాలు చేశాక ఆడపెళ్లివారింటికి నేనెప్పుడు వెళ్ళాను అంటూ పెళ్లి కొడుకు తల్లి నిర్ఘాంతపోయింది. పెళ్లి కూతురు లంకిని పెళ్ళయ్యాక మొగుడి చేత అడ్డమైన చాకిరీ చేయిస్తానని ఇప్పుడే చెప్పి వెళ్ళింది అన్నారు మగపెళ్లివారు. ఆ మాటలకు ఆదిలక్ష్మి ఆశ్చర్యపోయింది. ఆడ మగ పెళ్లి వాళ్లకు ఒకరు చెప్పింది ఒకరికి అర్థం కాక గొడవ పడసాగారు. పిశాచాలు తాము ఆడిన నాటకం బాగా రక్తి కట్టిందంటూ నవ్వుకోసాగారు. ఇలా కొంతసేపు జరిగిన తర్వాత విసిగిపోయిన ఆదిలక్ష్మి తండ్రికి అవతారం గుర్తుకు వచ్చాడు. ఆయన అవతారం ఉన్న గదిలోకి వచ్చి వాడి ఒళ్ళంతా ముచ్చెముటలు పోసి ఉండటం గమనించి, ఎవరైనా వెళ్ళి ఆంజనేయుల్ని తీసుకురండి అంటూ పెద్దగా కేక పెట్టాడు. ఆంజనేయులు ఆ ఊళ్ళో పేరు మోసిన వైద్యుడు. ఆంజనేయులు అన్న మాట వింటూనే మెడబరువు నగలతో పట్టుచీరలతో మెరిసిపోతున్న పిశాచాలు రెండు కెవ్వుమని అరిచి నల్ల పిల్లుల్లాగా మారి చీకట్లోకి పారిపోయినాయి. అది చూసి పెళ్లివారిలో కొంతమంది ఆశ్చర్యపోయారు, మరికొందరు పొట్ట చిక్కలయ్యేలా నవ్వుకున్నారు. తర్వాత అవతారం ద్వారా అందరికీ జరిగిందేమిటో తెలిసింది. ఇంత గొడవకు ఆకతాయి పిశాచాలు ఆడిన నాటకం కారణమని అందరూ గ్రహించారు. అనుకున్న ముహూర్తానికి ఆదిలక్ష్మి పెళ్లి హాయిగా జరిగిపోయింది. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.